దాదాపు 1000 పడకలతోటి 1200 పడకలతోటి హాస్పిటల్ అవుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకి ఇవ్వడం జరిగింది. వరంగల్ ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అది అయినప్పుడు ఈ వైద్యానికి కూడా మనం ఎక్కడికి హైదరాబాదు, మద్రాసు, చెన్నై కూడా అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను. అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ 30 పడకలు యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను తిరిగి అమెరికన్ డాక్టర్లు వచ్చి చేసిన సర్జరీ వైద్యం కూడా ఇక్కడ మంచిగానే ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు ఈ కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది, దానికి కూడా అలానే 30 పడకలతోటి కళ్ళ శ్రద్ధతో కళ్ళ హాస్పిటల్ ప్రారంభిస్తాం. చెప్పేది ఏంటంటే వైద్యానికి సంబంధించిన ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఇక్కడ కూడా వస్తుంది. విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మంచిగా జరుపుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఇక్కడ ఏదైతే హాస్పిటల్ 30 అందరూ 30 పడకలు 30 పడకలు ఎందుకు కట్టాలి? 30 పడక కన్నా ఎక్కువ 4-5 జనాలు కట్టి మనం ఇబ్బంది పడుతుంది, డబ్బులు దొరికేది ఇబ్బంది. అక్కడికి అన్ని సో ఇక్కడ నుంచి 25 నిమిషాలు 15 నిమిషాలు అంబులెన్స్ అయితే 15-18 నిమిషాలు. సో ఇక్కడ నుంచి హాస్పిటల్ వాళ్ళు కూడా వెళ్ళిపెట్టారు, వాళ్ళకు కూడా సరే 10 కడుపు పెట్టి ఎక్కడ దండ పెన్నా లేకపోతే చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తుంది. రైతు సోదరులకు మీ అందరూ చెప్పేది ఒకటి, ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కోసం రావడం జరిగింది, నిన్న వస్తువులు పడ్డ వచ్చాను. నా మీద దయ ఉంచి చేతులుంచి ఇప్పుడు నిలబడ్డది సర్పంచ్ అభ్యర్థులు 61 మంది నేను వాళ్ళ తరఫు నేను నిలబడ్డా గుర్తుపెట్టుకోండి. 61 సర్పంచ్కి ఇచ్చి రాష్ట్రానికి మళ్ళీ ఒక సందేశం పంపిద్దాం, మంచిర్యాల నియోజకవర్గం ఎట్లుంది అనేది. దీనికి ప్రతి ఒక్క సోదరులు గ్రామీణ ప్రాంతంలో ఆజిపూర్ మండలం కానీ దండపల్లి కానీ లక్ష్మపేట కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ, ఈ సమయం కొంచెం తక్కువ ఉన్నది, దాంతో తొందరగా వెళ్ళిపోవాలని ఆలోచన. ఎందుకంటే మళ్ళీ 3:30కి వెళ్ళిపోవాలి. మా 30 తారీఖు నాడు మళ్ళీ కోయంబత్తూరు పోయేది. ఫస్ట్ నాడు చిన్న సర్జరీ ఉన్నది, 80% అయిపోయింది, 20% మిగిలింది. మీ అందరి సగా మీ అందరి ఆశీస్సులతోటి, ఆ గూడెం సత్యనారాయణ ఆశీస్సులతోటి, సాయిబాబా ఆశీర్వాదంతో తిరిగి మీ మధ్యకి వచ్చి మళ్ళీ మీతో పాటు నడిచి మీకన్నా స్పీడ్గా నడిచే అవకాశం అప్పుడు నాకు ఇవ్వాలని సాయిబాబా తప్పకుండా 61 మంది అభ్యర్థులను కలిసి మరొక్కసారి దానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.